తర్వాత ఇప్పుడు మళ్ళీ మన బట్టి విక్రమన్ అయితే నారాయణఖేడ్లో కూడా లో వోల్టేజ్ ఉన్నది సార్, ఇంకో సబ్స్టేషన్ అవసరము అని అధికారులు చెప్తే మనం 33/11 kV ఇంకో కొత్త సబ్స్టేషన్ గురించి ప్రపోజల్స్ పెట్టినాం. అది కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది. దానికి జాగా లేదు నారాయణఖేడ్ సరౌండింగ్లో ఎక్కడ జాగా లేకపోతే మనూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి దానికి జాగా కేటాయించడం జరిగింది. తర్వాత కంటి లేదంటే సిరిగాపూర్లో 132 kV సబ్స్టేషన్ గురించి కూడా ఇట్లా బడ్జెట్ దీనికి సిఆర్ఆర్ ఫండ్స్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే సీతక్క గారు మంత్రి గారికి నేను స్పెషల్ రిక్వెస్ట్ కింద మళ్ళీ పెట్టుకున్నాను. రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆమె కూడా స్పందించింది సానుకూలంగా. నారాయణఖేడ్కు ఇంకో 10 కోట్ల రూపాయలు ఎక్కువ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అని చెప్తాము. అది కూడా త్వరలో ప్రొసీడింగ్స్ రాబోతూ ఉంది. అయితే మీ గ్రామానికి ట్రాన్స్ఫార్మర్ అప్పుడు సబ్స్టేషన్ గురించి మీరు అడిగితే పక్క ఇంత దగ్గర సబ్స్టేషన్ ఇస్తారో ఇయ్యరు, కాకపోతే లోడ్ను బట్టి ఇస్తారు. గత ప్రభుత్వంలో